శ్రీనివాస్ నా పూర్వ విద్యార్థి దశలుండే పాటలు రాస్తూ పాటలు పాడుతూ తనలో నిక్షిప్తమై ఉన్నటువంటి ప్రతిభ పాండిత్యాలను గాన సౌరభాన్ని అందరికీ పంచుతున్నాడు. శ్రీనివాస్ ఇప్పుడే గత సంవత్సరమే టేకాఫ్ అయిపోయింది శ్రీనివాస్ విమానం. ఇక మేఘాలలోకి ఎగరడమే తరువాయి. ఒక డాక్యుమెంటరీ తీయాలని, ఒక సినిమా తీయాలని అతని తాపత్రయం. ఇంకో 10-12 నెలల్లో అది సాఫల్యం కాబోతుంది. అది కావాలని, విజయవంతం కావాలని, విజయలక్ష్మి గార్డెన్స్లో విజయలక్ష్మి తోట శ్రీనివాసును వరించాలని, అతను ప్రతిభా పాండిత్యాలు ఆంధ్రదేశమంతా తెలియాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తున్నాను. ఆయనతో పాటు ఉన్న బృందం కూడా చాలా చక్కగా పాడుతున్నారు. నిజామాబాద్లో ఇంత మంచి ప్రతిభ కలిగినటువంటి వాళ్ళు, వర్ధమాన గాయనిమణులు గాయకులు ఉన్నారు అంటే అదంతా కూడా వాళ్ళని వెలికితీసినటువంటి ఆవిష్కరించినటువంటి తోట శ్రీనివాస్ ఘనత. ఈ రకంగా ఈరోజు ఒక షో ఏర్పాటు లేకపోతే ఎంత ప్రతిభ అయినా రాణించదు. ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని. అందువల్ల శ్రీనివాస్కి స్పాన్సర్స్ కొరత కూడా లేదు. ఇందూరు పాటకు కూడా మంచి స్పాన్సర్స్ దొరికారు. కాబట్టి ఇక ముందు శ్రీనివాస్ ఆంధ్రదేశం అంతటా తన గాన ప్రావీణ్యంతో, తన రచనా ప్రావీణ్యంతో అతను ప్రతిభ పాటవాలు ఆంధ్రదేశం అంతటా విరజిమ్మాలని, వెదజల్లాలని, పేరు ప్రఖ్యాతులు పొందాలని ఆకాంక్షిస్తూ అందరినీ వర్ధిష్ణువులను ఆశీర్వదిస్తూ నాకు అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు మొన్న హైదరాబాద్లో నారాయణ రెడ్డి గారికి ఆయన సీడీ ఇచ్చాడు. నారాయణ రెడ్డి గారు అసలు వింటారో లేదో సార్ అన్నాడు. వెంటనే అసలు నారాయణ రెడ్డి గారు కారులో ఈయన సీడీ పెట్టుకొని విని చాలా బాగా రాశాడు, చాలా బాగా పాడుతున్నాడు అని చెప్పి డ్రైవర్తో చెప్పడము, ఆ డ్రైవరు సీడీ మీద ఉన్నటువంటి ఫోన్ నంబర్కి ఫోన్ చేసి నారాయణ రెడ్డి గారు చాలా బాగా మెచ్చుకున్నారు, చాలా ఈ అబ్బాయిని కలవాలి అని అన్నారు అని చెప్పడం. దీన్ని బట్టి మరి మన ప్రతిభ ఈనాడు జ్ఞానపీఠ అవార్డు గ్రహీత మరియు మరి సినిమా పాటల లోకంలో అత్యంత ప్రతిభావంతుడైనటువంటి కవి, తెలంగాణకి శిరోరత్నమైనటువంటి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి దృష్టిని కూడా మన తోట శ్రీనివాస్ గారు ఆకర్షించారు. ఇక ముందు మరింత విజృంభించాలని, ఇందూరు పాట 2010 కూడా విజయవంతంగా కొనసాగించాలని కోరుతున్నాను. శ్రీనివాస్ ఇదంతా వన్ మ్యాన్ షో. శ్రీనివాస్ ఏకవ్యక్తి సైన్యం. అతడు ఒక్కడే కానీ ఒక సైన్యంలాగా పనిచేస్తాడు. అందువల్ల ఇంకా ప్రతిభా పాటవాలతో అతను రంగరించుకుని పైకి రావాలని కోరుతున్నాను. విషయం ఏంటంటే చాలా ప్రాక్టీస్ చేస్తే కానీ గాన సభలో 50 రోజుల పైన సంగీత విభావరి జరుపుతూ గిన్నిస్ బుక్లోకి ఎక్కడానికి వంశీ ఆర్ట్స్ థియేటర్స్ వారు ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ తోట శ్రీనివాస్ కూడా వెళ్ళాడు అక్కడికి. ఈ రకంగా శ్రీనివాస్ని ఆశీర్వదిస్తూ అభినందిస్తూ మరింత ఉత్తేజపూరితంగా అతడు ఎదగాలని, ఆకాశమంతా ఎదగాలని కోరుతూ సెలవు తీసుకుంటాడు. అందరికీ గుడ్ ఈవినింగ్. ఇక్కడ విచ్చేసినటువంటి కళాభిమానులకు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కళాకారులకు, ఇక్కడ నిల్చిన వ్యక్తి తోట శ్రీనివాస్ గారు మరెవరో కాదు, మా మేనబావ. నిజంగానే కళామ తల్లి ముద్దు బిడ్డ. కళమ్మ తల్లి అక్కడ కూర్చొని ఉంది, ముద్దు బిడ్డ. నాకెంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను కూడా ఒక